డియర్ ఫ్రెండ్స్, ఈరోజు గురువు యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఒకటి, గురువుగారు విహంగ న్యాయం చూపిస్తారట. ఏంటి విహంగ న్యాయం? పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది. అలాగే సద్గురువు తన స్పర్శ చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు. స్పర్శ ప్రేమమయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు. 2, భ్రమర కీటక న్యాయం. భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఝంకార శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝంకారం వల్ల భ్రమరంగా మారిపోతుంది. అలాగే సద్గురువు శిష్యునకు వాక్కు ద్వారా బోధ చేస్తూ తన వలె తయారు చేస్తాడు. వాక్కు గురుగారు ఉపయోగించేది మధురంగా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు. ఇక మీన న్యాయం. చేప గుడ్లను పెట్టి వెనుకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది. తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి. ఇదే విధంగా సద్గురువు కరుణామృత దృష్టి ప్రసరించటం వల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు. ఇక 4వది, ఆఖరిది గురుగారు చూపించేటువంటి న్యాయం ఏంటంటే తాబేటి తలపు న్యాయం. తాబేలు ఒక చోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది. ఆ గుడ్లు పిల్లలు కావాలని సంకల్పిస్తుంది. ఆ సంకల్ప బలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని సద్గురువు సంకల్పిస్తాడు. ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్థం పొందుతాడు. మరి ఇటువంటి గురువుల్ని శిష్యులు ఎలా గౌరవించుకోవాలి? ఇప్పుడు ఒక దెబ్బేస్తేనే మా పిల్లల్ని ఎందుకు కొట్టారని తల్లిదండ్రులు వెళ్ళి గురుగారి మీద దెబ్బలాడుతున్నారు. ఇది మంచి పద్ధతా? ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తుని మీరే స్వయంగా నాశనం చేస్తారా? ఓకే, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పదే పదే ఇవి తెలుసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్ సెక్షన్లో వీటిని పూర్తిగా ఉంచుతాను. అవి మీరు చదువుకోండి. దయచేసి ఈ వీడియోను ఒక 10 మందికి షేర్ చేయండి. పిల్లలకు దీంట్లో విషయాలు